संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढ़ा भक्तिः हे संस्कृत नमोस्तुते अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणां सृणैः कटाक्षपातैः कुर्मामम्म कृपार्थसात्त्ववाहम् वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः నిన్న చెప్పుకున్న సంభాషణ నిన్న అరిష్టనేమి అనే రాజు వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి ఆయన తత్వాన్ని బోధించమని అని అడగ ఇంద్రుడి ద్వారా ప్రేరేపింపబడినటువంటి వాడైనటువంటి అరిష్టనేమి మహారాజు వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి తత్వాన్ని బోధించమని అడగగా ఆయన రామాయణ కథని ఇలా ప్రారంభిస్తున్నారు. అప్పుడు అరిష్టనేమి మహారాజు అంటే రాముడు ఎవరు అంటే అప్పుడు వాల్మీకి మహర్షి నీ ఇష్టదైవం అనేటి శ్రీ మహావిష్ణువే శాపగ్రస్తుడై రాముడిగా అవతరించాడు అని అంటే పరబ్రహ్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి శాపం ఏంటి, శాపం ద్వారా రామజన్మ రావడం ఏంటి అని వాల్మీకి మహర్షిని ప్రశ్నించగా ఎవరెవరు ఇంతకుముందు శాపం ఇచ్చారో ఆ విషయాన్నంతా కూడా చెప్పి ఇంకా ముందు ఇలా చెప్తున్నారు. నిన్నటి రోజున మనము మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళ రెండవ అధ్యాయంలోకి ప్రారంభిస్తుంది. అరిష్టనేమి మహారాజు స్వర్గం నాకు వద్దు అని చెప్పిన తర్వాత నుంచి అక్కడి నుంచి కథ ప్రారంభమైంది. మళ్ళీ రెండవ అధ్యాయం, కొన్ని గ్రంథాలు అధ్యాయం అన్నారు, కొన్ని గ్రంథాలు సర్గ అన్నారు. ప్రథమ సర్గే కరెక్ట్, రామాయణం సర్గగానే చెప్పారు కాబట్టి. కొన్ని గ్రంథాలు మాత్రం అధ్యాయం అన్నారు. రెండిట్లలో ఏదైనా తీసుకున్నా సరే సర్గకి అధ్యాయానికి కొద్దిగా లక్షణ భేదం ఉంది, కానీ పెద్దగా భేదం ఏమి లేకపోవడం దీన్ని రెండవ సర్గగా మనం ఇప్పుడు గ్రహిద్దాం. దివి భూమౌ తథాకాశే బహిరంత. రికార్డింగ్ చేస్తున్నామా అండి? అవుతుంది గురుగారు. దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. यो दिवि भूमौ तथा आकाशे बहिः अंतश्च मे विभुः. यः
విభాతి అవభాసాత్మ తస్మై సర్వాత్మనే నమః. అన్నిటికీ ఆత్మ, అందరికీ ఆత్మ, అన్నిటికీ ఆత్మ అయినటువంటి ఆత్మ ఆపులు వ్యాప్తౌ అథవా ఆపులు అధిష్టాని, అన్నిటికీ అధిష్టానమైనటువంటి సర్వాత్మైన పరబ్రహ్మకి నమస్కారం చేస్తున్నాం. ఎలాంటి పరబ్రహ్మ? ఇక్కడ లక్షణం ఏం చెప్తున్నాము అంటే దివి స్వర్గలోకంలో, భూమౌ భూమి ఎందు, తథాకాశే ఆకాశంలో, అంతరిక్షంలో, బహిః అంతశ్చ మే విభుః నాకు, నాకు లోపల బయట అంతా కూడా ఉన్నటువంటి విభుః వ్యాపించి ఉన్నటువంటి అన్నిటినీ విభాతి అవభాసాత్ అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి పరమాత్మకి, సర్వాత్మకి నమస్కారము. మొదటి సర్గలో మంగళ శ్లోకంలో అక్కడ చెబుతున్నప్పుడు అప్పుడు పరమాత్మని ఏ విధంగా ఉల్లేఖించారు గుర్తుందా? సత్యాత్మ, జ్ఞప్త్యాత్మ, బ్రహ్మానందాత్మ అని. ఇక్కడ ఈ సర్గ ప్రారంభంలో ఈ శ్లోకంలో సర్వాత్మ అని. ఈ కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాల్మీకిరువాచ అహం బద్ధో విముక్తస్యాం ఇతి యస్యాస్తి నిశ్చయః నాత్యంతమగ్నో నోతజ్ఞః సోస్మిన్ శాస్త్రే అధికారవాన్. ఇప్పుడు నీవు అడిగావు విషయాలు బాగానే ఉన్నాయి అరిష్టనేమి రాజా, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాల్ని వినడానికి, తెలుసుకోవడానికి ఎవరు అధికారి అని ప్రారంభిస్తున్నారు వాల్మీకి మహర్షి. అహం బద్ధః విముక్తస్యాం, నేను ఇప్పుడు ప్రస్తుతం బద్ధుడిగా ఉన్నాను, నేను బంధంలో ఉన్నాను. విముక్తస్యాం, నేను విముక్తుణ్ణి అవ్వాలి. యస్యాస్తి నిశ్చయ, నేను విముక్తుణ్ణి అవ్వాలి, నేను ముక్తుణ్ణి అవ్వాలి అని ఎవరికైతే నిశ్చయం ఉందో, నా అత్యంతం అజ్ఞ, అసలు ఏమీ తెలియనటువంటి వాడు అయి ఉండకూడదు. నా తజ్ఞ, సంపూర్ణంగా జ్ఞానం ఉన్నవాడు కూడా అయి ఉండకూడదు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వాడు. అంటే ఈ గ్రంథం మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇది వరం. సహా అస్మిన్ శాస్త్రే అధికారవాన్, ఈ శాస్త్రంలో, ఇప్పుడు చెప్పబోయేటువంటి శాస్త్రంలో అధికారి ఎవరు అంటే నేను బద్ధుణ్ణి, నేను విముక్తుణ్ణి అవ్వాలి అని ఎవరికైతే సంకల్పం, గట్టి నిశ్చయం ఉందో, మొత్తం తెలిసిన వాడు అయి ఉండకూడదు, ఏమీ తెలియనటువంటి వాడు అయి ఉండకూడదు. ఇలా ఈ అగ్నుడు అంటే ఏంటి? దేహమే ఆత్మ, ఇంకా దీని తప్ప ఇంకొకటి లేదు అనుకునేటువంటి వాడు ఈ శాస్త్రంలో అధికారి కాదు. అలాగే జీవన్ముక్తుడు కూడా ఈ శాస్త్రంలో అధికారి కాదు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వాడే అధికారి. దేహాత్మ భ్రాంతి అంటే ఇంకా దేహమే ఆత్మ, ఇంకా వేరే ఇంకో ఆత్మ లేదు. ఇంకా అంటే ఆత్మ అనేది ఇంకోటి ఏమీ లేదు. దేహమే ఆత్మ, ఈ శరీరం ఉన్నంత వరకే అంతే నేను, తర్వాత శరీరం పోయిన తర్వాత నేను నశిస్తాను అని అనుకునేటువంటి వాడికి ఈ శాస్త్రం చెప్పిన అర్థం కాదు. కథోపాయాన్ విచార్యాదో మోక్షోపాయ నియమానథ యో విచారయతి ప్రాజ్ఞో న స భూయోభిజాయతే. కథ ఉపాయాన్ విచార్య ఆదౌ, మొదలు సప్తకాండాత్మకమైనటువంటి రామాయణాన్ని విచారించి మోక్షోపాయ నియమాన్ అథ, మోక్షోపాయ నియమాల్ని తర్వాత ఎవరైతే అధ్యయనం చేస్తాడో, యహ విచారయతి, ఎవరైతే బాగా అధ్యయనం చేస్తాడో, ప్రాజ్ఞ నస భూయో అభిజాయతే, వాడు మళ్ళీ పుట్టడు, అంటే వాడికి మళ్ళీ జన్మ అనేది ఉండదు, వాడు ముక్తుడవుతాడు. అస్మిన్ రామాయణే రామకథోపాయాన్ మహాబలాన్ ఏతాన్ ప్రథమం కృత్వా పురాహం అరిమర్దన శిష్యాయాస్మి వినీతాయ భరద్వాజాయ ధీమతే ఏకాగ్రో దత్తవాన్ తస్మై మణిం అబ్ధిరివార్థినే. నేను ఈ రామాయణ కథని నేను మొదలు ఎవరికి ఇచ్చాను? అస్మిన్ రామాయణే రామకథోపాయాన్ మహాబలాన్ ఏతాంస్తు ప్రథమం కృత్వా పురా అహం అరిమర్దన శిష్య
శిష్యాయ అస్మి వినీతాయ వినీ భరద్వాజాయ ధీమతే. శిష్యాయ శిష్యుడి కొరకు, భరద్వాజుడి నా శిష్యుడైనటువంటి వినీతుడైనటువంటి గొప్ప వినయ సంపత్తు గలవాడైనటువంటి భరద్వాజ మహర్షికి నేను మొదలు రామకథని నేను చెప్పాను. ఏకాగ్రహ దత్తవాంస్తస్మై మణిం అబ్ధరివార్థినే. ఎలాగైతే సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే రత్నములు దొరుకుతాయో, కోరిన వారికి రత్నాలను ఎలా ఇస్తాడో, అలాగే బుద్ధిమంతుడు, వినయవంతుడు, మేధావి అయినటువంటి శిష్యుడైనటువంటి భరద్వాజుడికి నేను రామకథని నేను ఇచ్చాను. తతః ఏతే కథోపాయాః భరద్వాజేన ధీమత కస్మింశ్చిన్ మేరుగహనే బ్రాహ్మణోగ్ర ఉదాహృతాః తథాస్య తుష్టో భగవాన్ బ్రహ్మా లోకపితామహః వరం పుత్ర గ్రహాణేతి తమువాచ మహాశయః. తర్వాత భరద్వాజుడు ఎవరికి ఇచ్చాడు అని అంటే, భరద్వాజ కస్మింశ్చిత్ మేరు గహనే బ్రహ్మణః అగ్రే ఉదాహృతాః సుమేరు పర్వతంలో ఓ గుహలో ఉన్నటువంటి బ్రహ్మగారికి మొత్తం వినిపించాడంట. ఆయన రామాయణము వాల్మీకి మహర్షి దగ్గర నుంచి నేర్చుకుని బ్రహ్మకి వినిపించాడంట. అథాస్య తుష్టో భగవాన్ బ్రహ్మ లోకపితామహ. దానితో తృప్తుడైనటువంటి బ్రహ్మ, లోకపితామహుడైనటువంటి బ్రహ్మ సంతృప్తి చెంది వరం పుత్ర గృహాణ, నీకు ఏం వరం కావాలో అది కోరుకో అని అడిగాడంట. అప్పుడు భరద్వాజుడు చెప్పాడంట. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకొక చిన్న బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వాల్మీకి మహర్షి అరిష్టనేమి సంవాదంలో ఇప్పుడు మళ్ళీ బ్రహ్మ భరద్వాజ సంవాదం వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏ విషయాలు చెప్పారు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకుంటే కానీ ఈ గ్రంథం అర్థమవుతుంది. ఇప్పుడు భరద్వాజ మహర్షి చెప్తున్నారు. భరద్వాజ ఉవాచ భగవన్ భూత భవ్యేష వరోయం మేద్య రోచతే ఏనాయం జనతా దుఃఖాన్ ముచ్యతే తదుదాహర. భగవన్ భూతభవ్యేష వరోయం మే అద్య రోచతే. ఒకవేళ నేను చెప్పినటువంటి రామకథ విని నీకు బాగా సంతృప్తి చెందినవాడు, నీకు బాగా సంతృప్తి కలిగి ఉంటే, నేను చెప్పిన కథ విని నీవు బాగా సంతృప్తుడు అయి ఉంటే, ఏనాయం జనత దుఃఖాత్ ముచ్యతే తదుదాహర. జనులందరూ కూడా దుఃఖము నుండి ఏది వింటే దుఃఖము నుండి విముక్తులైతారో అది నాకు చెప్పు అని అడిగాడు. దుఃఖం నుండి విముక్తుడైన అంటే ఏ దుఃఖాలు? దుఃఖాత్ అని అంటే దుఃఖ శబ్దం చేతి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? జన్మ. దుఃఖము అని అంటే సంసారం, అంతే, ప్రపంచం అని. దీని నుండి ముక్తుడు అవ్వడం ఏంటి? ఎలా అంటే ఏ ఉపాయం తెలుసుకుంటే, దేన్ని తెలుసుకుంటే ముక్తి లభిస్తుందో అది జనులందరికీ ముక్తి లభిస్తుందో అది చెప్పు అని అడిగాడంట భరద్వాజ మహర్షి. అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నారు, గురుం వాల్మీకిమత్ర ఆశు ప్రార్థయస్వ ప్రయత్నతః తేనేదం యత్సమారబ్ధం రామాయణం అనిందితం తస్మిన్ శ్రుతేన మోహాత్ సమగ్రాత్ సంతరిష్యతి సేతునేవాంబుధే పారం అపార గుణశాలినా. అయితే వెంటనే బ్రహ్మగారు అన్నారంట, గురుం వాల్మీకిమత్ర ఆశు ప్రార్థయస్వ ప్రయత్నతః. నువ్వు వెంటనే వెళ్ళి నీ గురువు అయినటువంటి వాల్మీకి మహర్షినే ప్రార్థన చేయి, ఆయన్నే ప్రార్థించు. తేన ఇదం యత్ సమారబ్ధం రామాయణం అనిందితం. అసలు దోషమే లేనటువంటి రామాయణాన్ని ఆయన ప్రారంభించాడు. తస్మిన్ శ్రుతే నరః మోహాత్. ఆయన ఆరంభించినటువంటి ఈ రామాయణ గ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సమగ్రాద్ మోహాత్ సంతరిష్యతి, అన్ని మోహముల నుండి విడవబడినటువంటి వాడై సంతరిష్యతి, సముద్రం లాంటి సంసారాన్ని దాటగలడు. సేతునా ఇవ అంబుదేహే. ఎలా సముద్రాన్ని దాటగలుగుతాము అంటే, ఒకవేళ సముద్రం మీద ఒక సేతు వేస్తే ఎలాగైతే సముద్రాన్ని దాటగలుగుతామో అలా ఈ
ఈ సంసారం అనేటువంటి సముద్రానికి సేతు రామాయణము. కాబట్టి సంపూర్ణంగా మోహాన్ని దాటించగలిగినటువంటి శక్తి దేనికైనా ఉందంటే అది కేవలం రామాయణానికి మాత్రమే ఉంది అని మళ్ళీ వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఇత్యుక్త్వా స భరద్వాజం పరమేష్ఠి మదాశ్రమం అభ్యాగచ్చత్ సమం తేన భరద్వాజేన భూతకృత్. ఇలా చెప్పినటువంటి ఇలా విన్ని ఇలా చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేశారంటే భరద్వాజుణ్ణి మద ఆశ్రమం అభ్యాగచ్చత్, ఆయన నా ఆశ్రమానికి ఆయన బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ భరద్వాజుడిని వెంట పెట్టుకొని తీసుకొచ్చాడంట. అభ్యాగచ్చత్ సమం తేన భరద్వాజేన భూతకృత్. ఈ భూతాలన్నిటికీ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే సాక్షాత్తుగా భరద్వాజుడిని వెంట పెట్టుకొని నా ఆశ్రమానికి వచ్చాడు. తూర్ణం సంపూజితో దేవ సోర్ఘ్యపాత్యాదినామయ అవోచన్మాన్ మహాసత్వ సర్వభూతహితే రతః. తూర్ణం సంపూజిత దేవ సహ అర్ఘ్యపాద్యాదినామయ. అలా వచ్చినటువంటి బ్రహ్మదేవుడు నా చేత అర్ఘ్యపాద్యాదుల చేత పూజింపబడ్డాడు. అలా పూజ అయిన అందుకున్నటువంటి బ్రహ్మదేవుడు అవోచత్ మాం మహాసత్వ సర్వభూత హితే రత. సమస్త ప్రాణులయందు దయగలిగినటువంటి బ్రహ్మదేవుడు అవోచత్ మాం, నన్ను చూసి ఇలా అన్నాడంట, నాతో ఇలా అన్నాడు. ఏమని? రామస్వభావ కథనాత్ అస్మాద్ వరమునే త్వయా నోద్వేగాత్ స పరిత్యాజ్య ఆసమాప్తే అనిందితాత్. నేను ఆరంభించినటువంటి రామచరిత్ర చాలా ప్రయాసతో కూడుకున్నది, ఆనందదాయకమైనటువంటిది. అస్మాత్ స్వభావ కథనాత్ అస్మాత్ వరమునే త్వయా నోద్వేగాత్ స పరిత్యాజ్య. ఆ రామకథ అనేటువంటిది వదిలేదగింది కాదు, నువ్వు సగంలో ఆపేసా, పూర్తి చెయ్యి. గ్రంథేన అనేన లోకోయం అస్మాత్ సంసార సంకటాత్ సముత్తరిష్యతి క్షిప్రం పోతేన ఇవ ఆశుసాగరాత్. గ్రంథేన అనేన లోకః అయం అస్మాత్ సంసార సంకటాత్ సముత్తరిష్యతి. ఈ గ్రంథం చేత, రామాయణం అనేటువంటి ఈ గ్రంథం చేతనే ఈ లోకమంతా కూడా సంసార సంకటము నుండి సముత్తరిష్యతి, బాగా దాటింపగలుగుతారు. క్షిప్రం పోతేన ఇవ ఆశుసాగరాత్. ఒక పోతేన, ఒక పెద్ద పడవ ఎక్కి సముద్రాన్ని దాటినట్టుగా హాయిగా ఈ సంసారాన్ని దాటివేయగలుగుతారు. ఇంతకుముందు ఏమన్నారంటే సముద్రం మీద వారధి ఉంటే ఎలా ఉంటుందో అలా అని చెప్పేసి. అయితే సముద్రం మీద వారధి కట్టలేం కాబట్టి ఈ సముద్రం మీద వారధి ఎక్కువ దూరం కట్టలేంగా, ఏదో కొద్ది దూరం అయితే కట్టగలుగుతాం కానీ సముద్రం మీద సంపూర్ణంగా వారధి కట్టలేం కాబట్టి రామాయణం అనే గ్రంథం కూడా అలాగే ఎవరైనా ఉపయోగం కాదు అని ఎవరైనా మూర్ఖులు అంటారేమో అని చెప్పేసి వెంటనే ఉపమానాన్ని మార్చి కూడా చెప్తున్నాను బ్రహ్మదేవుడు ఇక్కడ. ఓ పెద్ద పడవెక్కి సముద్రాన్ని ఎలాగైతే హాయిగా దాటేయగలుగుతామో అలా వక్తుం తదేవమేవార్థం అహం ఆగతవానయం కురు లోకహితార్థం త్వం శాస్త్రం ఇత్యుక్తవాన్ అజః. నీకు ఈ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. లోకహితార్థమైనటువంటి శాస్త్రాన్ని నువ్వు రచించు. భరద్వాజుడికి నువ్వు ఏదైతే ఉపదేశం చేశావో దాన్ని నువ్వు రచించు చెప్పి, మమ పుణ్యాశ్రమాత్ తస్మాత్ క్షణాత్ అంతర్థిమాగతః ముహూర్తాభ్యుత్థితః ప్రోచ్చైః తరంగ ఇవ వారిణః. మమ పుణ్యాశ్రమాత్ తస్మాత్, ఇంకా అప్పుడు ఈ మాటలు చెప్పి నన్ను రామాయణం గ్రంథాన్ని పూర్తిగా రచించమని చెప్పి జనులందరికీ ఉపయోగపడేటట్టుగా శాస్త్రాన్ని పూర్తి చేయని ఆదేశించి, మమ పుణ్యాశ్రమాత్, మా ఆశ్రమం నుండి స్మాత్ క్షణాత్ అంతర్థిం ఆగత, అక్కడి నుంచి అంతర్ధానాన్ని పొంది ముహూర్తాభ్యుతిత ప్రోచ్చై తరంగ ఇవ వారిన, ఎలా
అంటే ఓ సముద్రం మీద అలలాగా వచ్చినటువంటి అలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కదా, అలా జలతరంగం లాగా ఆయన అంతర్ధానం పొందాడు. తస్మిన్ ప్రయాతే భగవతి అహం విస్మయమాగతః పునస్తత్ర భరద్వాజం అపృచ్ఛం స్వస్థయాధియా. బ్రహ్మదేవుడు అలా వచ్చి ఇవన్నీ మాటలా చెప్పి వెళ్ళంగానే ఆయన అంతర్ధానం అయిన తర్వాత నాకు చాలా విస్మయం వేసింది, ఆశ్చర్యం వేసింది. ఏంటి బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి నాకు ఈ పని చెప్పి వెళ్తారా అంటే అప్పుడే వెంటనే అక్కడే పక్కనే ఉన్నటువంటి భరద్వాజుడు మనస్తత్ర భరద్వాజం అపృచ్ఛం స్వస్థయాదయ, అక్కడే భరద్వాజుడు ఉన్నాడు కదా, ఇక భరద్వాజుడిని చూసి నేను ఈ ప్రశ్న వేశాను. కిమేతద్ బ్రహ్మణా ప్రోక్తం భరద్వాజ వదాశ్వే ఇత్యుక్తేన పునః ప్రోక్తం భరద్వాజైన తేనమే. బ్రహ్మగారు ఏం చెప్పారు? నాకు అదంతా ఏదో కలలాగా అనిపిస్తోంది, అసలు గందరగోళంగా ఉంది. అసలు నువ్వు కదా వెంట పెట్టుకొచ్చావు, అసలు ఆయన ఏం చెప్పారు, నువ్వు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు, ఏం జరిగింది, ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ విషయాలు అసలు సంబంధం లేకుండా రామాయణం చాలా గొప్పది, రామాయణాన్ని రచించు అని చెప్పేసి వెళ్ళిపోవడం ఏంటి అని అంటే, అప్పుడు భరద్వాజుడు ఇలా చెప్తున్నాడు. భరద్వాజు వాచ ఏతదుక్తం భగవతా యథా రామాయణం కురు సర్వలోకహితార్థాయ సంసార అణవతారకం. జనులందరి హితం కొరకు సంసారము నుండి తరింపజేయనటువంటి రామాయణాన్ని పూర్తి చెయ్యి అని చెప్పాడు. అంటే అప్పటికి వాల్మీకి మహర్షి పూర్తి చేయలేదు, మధ్యలోనే వదిలేశాడు అని చెప్పి తెలుస్తోంది. అని బ్రహ్మ ఆజ్ఞాపించారు అని చెప్పి ఇంకా భరద్వాజుడు ఇలా అంటున్నారు. మహ్యంచ భగవన్ బ్రూహి కథం సంసార సంకటే రామో వ్యవహృతో హ్యస్మిన్ భరతశ్చ మహామనాః శత్రుఘ్నో లక్ష్మణశ్చాపి సీతా చాపి యశస్విని రామానుయాయుస్తే వా మంత్రిపూతా మహాధియః నిర్దుఃఖితాం యథైతేను ప్రాప్తాస్తద్బ్రూహి మే స్ఫుటం తథైవాహం భవిష్యామి తతో జనతయా సహ. అప్పుడు సంసార అప్పుడు అడుగుతున్నాడు, మహ్యంచ భగవన్ బ్రూహి కథం, ఈ ఓ స్వామి, ఓ భగవంతుడా, వాల్మీకి మహర్షి నాకు చెప్పు విషయాన్ని, ఈ సంసార సంకటంలో రాముడు ఎలా వ్యవహరించాడు, రామ వ్యవహృత కథం వ్యవహృత అస్మిన్ భరతశ్చ మహామనః, భరతుడు ఎలా వ్యవహరించాడు, శత్రుఘ్నుడు లక్ష్మణుడు సీత రామానుయాయు రామానుయాయినః ते వా మంత్రిపుత్ర మహాధియః, సీతాదేవి మంత్రిపుత్రుడు, ఆ రామరాజ్యంలో ఉండేటువంటి మంత్రిపుత్రులు వీళ్ళందరూ ఎట్లా వ్యవహరించారు, వాళ్ళందరూ దుఃఖాన్ని ఏ విధంగా తప్పించుకున్నారు, నాకు నాకు దాన్ని మొత్తం వివరంగా చెప్పండి. దీని విని తథైవాహం భవిష్యామి తతో జనతయా సహా నిర్దుఃఖితామిథైతేను ప్రాప్తాహ తద్బ్రూహి మే స్ఫుటం. అంటే ఇప్పుడు ఇంత విషయం ఏంటి అంటే, అరిష్టనేమికి ఉపదేశం చేస్తుంది, మొదటిసారి ఉపదేశం చేయట్లేదు వాల్మీకి మహర్షి, ఇంతకు ముందు భరద్వాజుడికి ఉపదేశం చేసిందే బ్రహ్మగారి ద్వారా ఆమోదించబడి, బ్రహ్మగారి ద్వారా చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా ఆదేశించబడి పూర్తి చేసినటువంటి రామాయణ కథనే నేను ఇప్పుడు వినిపిస్తున్నాను అని. అంటే ఊరికే ఏదో కథ నాకు మనసులో వచ్చింది నేను కథగా నేను చెప్పట్లేదు, యథార్థమైనటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా దీన్ని ఒప్పుకున్నాడు, ఆ విషయాన్ని నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన చెప్పబోయేటువంటి విషయం యొక్క ప్రామాణికతను చెప్పడానికి కొరకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు భరద్వాజుడు అడుగుతున్నాడు, ఎలా వీళ్ళందరూ వ్యవహరించారు, ఎలా దుఃఖాన్ని వాళ్ళు దాటగలిగారు, సంసారాన్ని ఎలా దాటగలిగారు, ఆ విషయాన్ని నా కొరకు మిగతా జనులందరి కొరకు వివరింపు అని ప్రార్థించారు. ఇప్పుడు భరద్వాజేన రాజేంద్ర వదేత్యుక్తోస్మి సాదరం తదా కర్తుం విభో విభో రాజ్ఞామహం వక్తుం ప్రవృత్తవాన్. ఇంకా భరద్వాజుడి ద్వారా ఇలా ప్రశ్నించబడినటువంటి నేను రామకథని చెప్పడానికి ప్రారంభం చేశాను. శృణువత్స భరద్వాజ యథాపృష్టం వదామితే శృతేన ఏన సమ్మోహం అలం దూరే కరిష్యసి. ఇది వింటే చాలు, సమ్మో ఈ సంసారం పట్ల ఉన్నటువంటి మోహం వెంటనే దూరం అయిపోతుంది.
నువ్వు ఏదైతే అడిగావో దాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. తథా వ్యవహార ప్రాజ్ఞ యథా వ్యవహృత సఖి ఆ, యథా వ్యవహృత సుఖి సర్వాసంసక్తయా బుద్ధ్యా రామో రాజీవలోచనః. యథా వ్యవహార ప్రాజ్ఞ యథా వ్యవహృత సుఖీ సర్వా సంసక్తయా బుద్ధ్యా రామో రాజీవలోచన. రాముడు ఎలా వ్యవహరించాడో అలా నువ్వు కూడా వ్యవహరించు. ఓ ప్రాజ్ఞ, బుద్ధి గలవాడా, యథా సర్వ సర్వ సర్వాసంసక్తయా బుద్ధ్యా, సర్వా అసంసక్తయా బుద్ధ్యా, అన్నిటి యందు అసంసక్తి అనేటువంటి బుద్ధితో ఎలాగైతే రాముడు రాజీవలోచనుడైనటువంటి రాముడు, రాజీవం అంటే పద్మం, పద్మముల వంటి కళ్ళు గలవాడు రాముడు ఎలాగైతే వ్యవహరించాడో అలా నువ్వు కూడా వ్యవహరించు. లక్ష్మణో భరతశ్చైవ శత్రుఘ్నశ్చ మహామనాః కౌసల్యా చ సుమిత్రా చ సీతా దశరథస్తథా కృతాస్త్రశ్చ అవిరోధశ్చ బోధపారముపాగతాః వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణో అష్టౌ తథేతరే. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, సీత, దశరథుడు, వీళ్ళందరూ కూడా ఎలా వ్యవహరించారో అలా కృతాస్త్ర విరోధుల్ని, కృతాస్త్ర కృతాస్త్రాః చ అవిరోధశ్చ బోధపారముపాగతాః వసిష్ఠో వామదేవశ్చ మంత్రిణో అష్టౌ తథేతరే. రాముడి యొక్క స్నేహితులు వశిష్ఠుడు, వామదేవుడు, 8 మంది మంత్రులు, అష్టమంత్రులు ఎలాగైతే నిర్లిప్తంగా వాళ్ళందరూ వ్యవహారాన్ని సాగించారో అలాగే నువ్వు కూడా చెయ్యి. దృష్టి జయంత భాస సత్య విజయ యవచ విభీషణ సుషేణ చ హనుమాన్ ఇంద్రజిత్ తథా. ఎవరు 8 మంది మంత్రులు? ఎవరు? మంత్రిలో అష్టో అన్నారు కదా, రాముడి 8 మంది మంత్రులు ఎవరు అంటే దృష్టి, జయంత, భాస, సత్య, విజయ, విభీషణ, సుషేణ, హనుమాన్, ఇంద్రజిత్. 8 మంది అయ్యారా? దృష్టి, జయంత, భాస, సత్య, విజయ, విభీషణ, సుషేణ, హనుమాన్, ఇంద్రజిత్. ఎవరు ఇంద్రజిత్? ఏ ఇంద్రజిత్? అయోధ్యలో ఉండేది. సుగ్రీవుడి మంత్రి అయినటువంటి ఇంద్రజిత్. యుద్ధకాండ మీరు విని ఉంటే అక్కడ వస్తాడు. రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్ కాదు, ఎందుకంటే అక్కడ అతను ఎప్పుడో ముందే జరిగింది. ఈ ఇంద్రజిత్ సుగ్రీవుడి మంత్రియే, తర్వాత రాముడికి మంత్రిగా కూడా వ్యవహరించాడు. వీళ్ళందరూ 8 మంది మంత్రులు. ఆ, 1 2 3 4 5 6 7 9 మంది వస్తున్నారు. ఏమండి? 9 మంది 9 వస్తున్నారండి. 9 వస్తున్నారు. అంటే ఏదైనా కలిపి ఉందేమో దృష్టి జయంతో. విభీషణ, సుషేణ ఒక్కడే. విభీషణ సుషేణశ్చ, విభీషణన్ సుషేణ ఒక్కడే. విభీషణుడికి ఇంకొక పేరు సుషేణ. ఏతో అష్టమంత్రిణ ప్రోక్తాః సమవీరాగచేతసః జీవన్ముక్త మహాత్మాను యథా ప్రాప్తానువర్తినః. ఈ విభీషణుడు కూడా మళ్ళీ ఎవరు? రావణాసురుడి తమ్ముడు విభీషణుడా అనే ప్రశ్న ఉంది, అని చూద్దాము. వ్యాఖ్యానాలు ఎక్కడైనా ఉంటే ఒకసారి చూద్దాం. కానీ అనిపిస్తుంది సుషేణుడు అనేటువంటి వాడే విభీషణుడు అని పేరు ఉంది ఆయనకి. సుగ్రీవుడి మంత్రులు కొంతమంది, వాళ్ళందరూ రాముడికి మంత్రులుగా వ్యవహరించారుగా హనుమంతుడితో పాటు. వాళ్ళల్లో ఉన్నటువంటి విభీషణుడు అయి ఉండొచ్చు. అయితే అష్టో మంత్రిణ ప్రోక్తాః సమవీరాగచేతసః. వీళ్ళందరూ 8 మంత్రులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సమవీరాగచేతసః. వీళ్ళకి
రాగము ద్వేషము రెండు సమంగా ఉన్నాయి. అంటే ఏ విషయం మీద రాగము లేదు, ఏ విషయం మీద ద్వేషము లేదు, అలా ఉన్నారంట. వీళ్ళు జీవన్ముక్తాహ మహాత్మానః యథా ప్రాప్తానువర్తినః. వీళ్ళు జీవన్ముక్తులు, మహాత్ములు. వీళ్ళు యథాప్రాప్త అనువర్తిన, ఏ సందర్భానికి తగ్గట్టు ఆ సందర్భానికి వ్యవహరిస్తూ వెళ్ళారంట. ఏతైః యథాహుతం దత్తం గృహీతం ఉషితం స్మృతం తథా చేద్వర్తతే పుత్ర ముక్త ఏవాసి సంకట. వీళ్ళు ఎలాగైతే హోమం చేశారు, వీళ్ళు ఎలాగైతే దానం చేశారు, వీళ్ళు ఎలాగైతే గ్రహణం చేశారు, అంటే దానం పరిగ్రహం, దానం ఎలా ఇచ్చారు, పరిగ్రహం ఎలా చేశారు, ఎలాగైతే ఉషితం స్మృతం, వాళ్ళు ఎలాగైతే ధ్యానం చేశారో అలా నువ్వు ఒకవేళ చేద్వర్తతే, అలా వర్తసే పుత్ర ముక్త ఏవాసి సంకట. వాళ్ళు ఎలా చేశారు అలా నువ్వు గనుక వ్యవహరించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఈ సంకటం నుండి ముక్తుడవ్వగలుగుతావు. అపార సంసార సముద్రపాతి లబ్ధ్వా పరాం యుక్తిముదార సత్వః న శోకమాయాతి న దైన్యమేతి గతజ్వరస్తిష్ఠతి నిత్యతృప్త. ఇక్కడ రెండవ అంతిమ శ్లోకానికి వచ్చేసాం. అపార సంసార సముద్రపాతి లబ్ధ్వా పరాం యుక్తిం ఉదార సత్వః న శోకమాయాతి న దైన్యమేతి గతజ్వరః తిష్ఠతి నిత్యతృప్తః. ఇప్పుడు వీళ్ళు ఎలా వ్యవహరించారో అలా నువ్వు వ్యవహరిస్తే నీకేమొస్తుంది అంటే, అపార సంసారం నుండి మునిగినటువంటి వ్యక్తి నువ్వు లేకపోతే ఎవరైనా సరే, లబ్ధ్వా పరాం యుక్తిం ఉదార సత్వ, పరాం యుక్తిం, ఈ సంసారం నుండి బయటపడడానికి గొప్పదైనటువంటి యుక్తి లభించి నా శోకం ఆయాతి నా దైన్యం ఏతి గతజ్వర తిష్టతి నిత్యతృప్త. నిత్యతృప్తుడై జ్వరం పోయినటువంటి వాడు, అంటే సంసారం అనేటువంటి జ్వరం నశించినటువంటి వాడై దైన్యాన్ని పొందకుండా, శోకాన్ని పొందకుండా, ఈ అపార సంసారంలో పడినటువంటి వాడు కూడా పరమైనటువంటి గొప్పదైనటువంటి యుక్తిని పొందగలుగుతాడు అని చెప్పి ద్వితీయ సర్గని పూర్తి చేశారు. ఇప్పుడు తృతీయ సర్గ ప్రారంభంలో భరద్వాజుడు ఎలా ఉంటున్నాడు? జీవన్ముక్త స్థితిం బ్రహ్మన్ కృత్వా రాఘవమాదితః క్రమాత్ కథయ మే నిత్యం భవిష్యామి సుఖీ యథా. ఇప్పుడు వాల్మీకి మహర్షి అరిష్టనిమితో అంటున్నాడు, అలా నేను భరద్వాజుడికి ఈ మాటలు చెప్పిన తర్వాత రాముడు ఎలా వ్యవహరించాడో, లక్ష్మణుడు ఎలా వ్యవహరించారో, మిగతా వీళ్ళందరూ అష్టమంత్రులు వశిష్ఠ వామదేవాదులు వీళ్ళందరూ ఎలా వ్యవహరించారో అలా నువ్వు వ్యవహరించగలిగితే నువ్వు సుఖాన్ని పొందగలుగుతావు, నువ్వు ఈ సంసారాన్ని దాటగలుగుతావు అని నేను చెప్పగా, ఇప్పుడు భరద్వాజుడు ఇలా అన్నాడు, జీవన్ముక్త స్థితిం బ్రహ్మన్ కృత్వా రాఘవమాదితః క్రమాత్ కథయ మే నిత్యం భవిష్యామి సుఖీ యథా. ఈ జీవన్ముక్త స్థితిని ఎట్లా పొందవచ్చు? అది నాకు చెప్పండి, నేను అలా అది విని నేను కూడా సుఖినవుతాను. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఇలా చెప్తున్నారు, భ్రమస్య జాగతస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ అపునఃస్మరణం మన్యే సాధో విస్మరణం వరం. నా అనుభవం నేను చెప్తున్నాను విను అని చెప్పి వాల్మీకి మహర్షి తన అనుభవాన్ని చెప్పడం మొదలుపెట్టారు. భ్రమస్య జాగతస్యాస్య జాతస్య ఆకాశవర్ణవత్ అపునః స్మరణం మన్యే సాధో విస్మరణం వరం. ఓ సాధువా భరద్వాజ మహర్షి, ఆకాశానికి వర్ణము లేకపోయినా, రూపం లేకపోయినా దానికి ఒక వర్ణము, దానికి ఒక రూపం ఉంది అని ఎలా అనుకుంటున్నామా లేదా అండి? ఆకాశం ఏ రంగులో ఉంది? నీలంగా ఉంది అనుకుంటాం. పాటలు కూడా పాడేసుకున్నాం, నీలే నీలి ఆకాశం అని.
అయితే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే ఆకాశంలో కనిపించేటువంటి ఆ నీలము రంగు డిసిపేషన్ ఆఫ్ లైట్, అదొక ఇల్యూజన్ అని అంటారు. ఫిజిక్స్ కాన్సెప్ట్. ఇక్కడ తత్వంలో కూడా అదే చెప్తున్నాం. అసలు ఆకాశానికి వర్ణం లేకపోయినా అది నీలం రంగులో ఉంది అని ఎలా అనుకుంటున్నాము? ఆకాశానికి రూపము లేకపోయినా దానికి ఒక రూపం ఉంది ఎలా అంటున్నాము? ఆకాశం ఏ రూపంలో ఉంది అనుకున్నాం? ఒక బోర్లేసినటువంటి బాణిలి లాగా ఉంది అంటున్నావా? ఎప్పుడు పిల్లల్ని అడిగితే ఎలా ఉంది అంటే బాణలి బోర్లేసినట్టుగా ఉంది అంటున్నావా? బాణలిని బోర్లేసినట్టుగా. అవును. శంకరాచార్యులు కూడా ఇదే మాట అంటారు. బాలాహ తలమలినాది అధ్యస్యంతి, అదే అధ్యాస. ఎలాగైతే ఆకాశానికి రూపం లేకపోయినా, రంగు లేకపోయినా, వర్ణం లేకపోయినా దానికి అది ఓ బాండ్లీ లాగా ఉంది, ఉల్టా బోర్డులు ఇచ్చినటువంటి బాండ్లీ లాగా ఉంది, దాని ఒక నీలం రంగులో ఉంది ఆకాశం అని ఎలా అంటున్నామో, అలాగే నిజంగా అసలు స్వతహా ఉనికి లేనటువంటి ఈ జగత్తుని కూడా దీనికి దీనికి ప్రత్యేక ఉనికి ఉంది అనుకొని మనం వ్యవహరిస్తున్నాము. నిజంగా దీనికి బ్రహ్మ కంటే భిన్నముగా సత్తా లేదు. ఇదంతా కూడా కల్పితం. ఎందుకు కల్పితం అవుతుంది? ప్రపంచం కల్పితం కల్పితం అని అంటారంటే ఎలా కల్పితం అంటారు అంటే దీని యొక్క ఉనికి కల్పితం కదా. దీనికి దీనికి ఒక ప్రత్యేక ఉనికి, ప్రపంచం ఉన్నది అని చెప్పేటువంటి ఉనికి అది కల్పితం. ఎందుకు? దాని ఉనికి బ్రహ్మసత్తా కంటే భిన్నంగా లేదు. బ్రహ్మము కంటే ఇంకో అంటే ఇది బ్రహ్మము మీద ఆధారపడి ఉన్నది. బ్రహ్మమే లేకపోతే ఈ ప్రపంచమే లేదు. బ్రహ్మమే లేకపోతే చెప్పడానికి కూడా లేదు, అబద్ధమవుతుందని. ఇప్పుడు కుమారుల భట్టు గారు వేదమే నిజమైతే అని అంటే ఆయన కన్ను పోయింది కదా. అలాగే ఇప్పుడు బ్రహ్మమే లేకపోతే అని అనడానికి లేదు. బ్రహ్మ కంటే భిన్నంగా ఈ ప్రపంచానికి ఆధారం లేదు. కానీ ప్రతి ఒక్కరూ వ్యవహారంలో ఎలా చేస్తున్నారు అంటే బ్రహ్మ కంటే భిన్నంగానే వ్యవహారం చేస్తున్నారు. అంటే కల్పించినటువంటి ఉనికితో ఈ ప్రపంచం ఉన్నది కాబట్టి ప్రపంచం కల్పితం అంటున్నాం. అయితే మరి ముక్తి ఏంటి అంటే మనస్సులో మాటి మాటికి ప్రపంచం వస్తూ ఉంది కదా, అది మళ్ళీ దాన్ని స్మరించకుండా ఉండడమే ముక్త స్వరూపము. ఇదే నా అనుభవం అని అంటున్నారు ఆయన. అహం మన్యే, నేను ఇలా అనుకుంటున్నాను, ఇదే నా అనుభవము అని దృశ్యాత్యంతాభావబోధం వినా తన్నానుభూయతే కదాచిత్ కేనచిన్నామ స్వబోధో అన్విష్యతాం అతః. దృశ్యాత్ ఎంతా భావబోధం వినా, దృశ్య అత్యంత ఆభా అవబోధం వినా, దృశ్య అత్యంత అవబోధం వినా తత్ న అనుభూయతే కదాచిత్ కేనచిత్ నామ స్వబోధ అన్విష్యతాం అతః. అసలు నిజంగా కనిపిస్తున్నట్టు అంటే కళ్ళకి కనిపిస్తున్నట్టు ఒకటే కాదు, అంటే కళ్ళకు కనిపిస్తున్నటువంటిది అనే దాన్ని ఒక్క ఇంద్రియ విషయంగా చెప్పారు ఇక్కడ. మిగతా అన్ని కూడా అలాగే మిగతా ఇంద్రియాల విషయాలన్నింటినీ కూడా కలిపి తీసుకోవాలి ఇక్కడ. అలా అన్ని ఇంద్రియాలకి అనుభవంలోకి వచ్చేటువంటి ఏవి కూడా, ఇంద్రియాలకి అనుభవంలోకి వచ్చేవేవి కూడా వాటికి స్వతహా అస్తిత్వము లేదు. ఈ భావన లేకపోతే, ఈ ప్రపంచం సత్యము అని అనుకుంటే ఇక ఇక పైన చెప్పినటువంటి ఆ జీవన్ముక్త స్థితిని ఎవరు అర్థం చేసుకోలేరు. ముక్త స్థితిని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఈ ముక్త స్థితిని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏం చెప్తున్నాము అంటే కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు, దృశ్య జగత్తు అంతా కూడా స్వతహా అస్తిత్వము లేనిదే.
అది కేవలము బ్రహ్మ యొక్క సత్తా మీద మాత్రమే ఆధారపడి ఉన్నది అని బాగా తెలుసుకుంటే మాత్రమే ముక్త స్వరూపం అర్థమవుతుంది. లేకపోతే ముక్తి స్వరూపం అనేటువంటిది ఎప్పటికీ అర్థం కాదు. సచైహ సంభవత్యేవ తదర్థం ఇదం ఆతతం శాస్త్రం ఆకరణయసి చేత్ తత్వం ఆప్స్యసి నాన్యథా. ఈ శాస్త్రానికి అధికారి ఎవరైతే ఉన్నాడో సచా సచైహ సంభవతి ఏవ తదర్థం ఇదం ఆతతం శాస్త్రం ఆకరణయసి చేత్ తత్వం ఆప్స్యసి నా అన్యథా. ఈ శాస్త్రం వింటే మాత్రమే ఆత్మ సాక్షాత్కారం. విన్న వెంటనే అని అంటున్నారు. వింటేనే అంటే అర్థము విన్న వెంటనే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది, ఇంకొక ఉపాయం లేదు. ఎలాంటి వాడికి? ఎవరు అందరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ శాస్త్రానికి అధికారి గురించి. ఈ శాస్త్రానికి అధికారి గురించి. ఎవరు అధికారి? ప్రపంచం నుంచి ముక్తుడవ్వాలని. దేహాత్మ భావము లేనటువంటి లేదు. అనగ్నుడు, తత్వజ్ఞుడు కానటువంటి వాడు. ఈ రెండింటికి అజ్ఞ తజ్ఞ, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వాడు. ప్రాజ్ఞుడి గురించి మాట్లాడట్లేదు, లేదా అత్యంత అగ్నుడి గురించి మాట్లాడట్లేదు. ఎవరికైతే దేహమే ఆత్మానుభావం ఉందో వాడికి కాదు. ఎవరైతే దేహము కంటే భిన్నంగా ఆత్మ ఒకటి ఉన్నది అని అయితే ఎవరు అది అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. జగద్భ్రమోయం దృశ్యోపి నాస్తి ఏవ ఇతి అనుభూయతే వర్ణః వ్యోమ్యః ఇవ ఖేదాది విచారేణ అమునా అనఘా. ఇప్పుడు ఇప్పుడు ఎలా చూడాలి ఈ ప్రపంచాన్ని అంటే మన దృష్టి, మన దృక్పథాన్ని మార్చుకుంటే కానీ మనకు ఆత్మావలోకనం, ఆత్మానుభూతి కాదు అని చెప్తున్నారు. ఎలా మరి ఆ దృక్పథం ఎలా మారుతుంది? ఎలా చూడాలి? ఇప్పుడు ఎలా చూడాలి అంటే మనం ఎలా చూస్తున్నామో తెలుసుకుంటే కానీ ఎలా చూడాలి, ఎలా చూడకూడదో తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాము? బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి సత్తా గలదిగా చూస్తున్నాం. కనీసానికి అలా కాదు. బ్రహ్మసత్తాతిరిక్త సత్తాకత్వ అభావం ఉన్నది ఇక్కడ. బ్రహ్మసత్తాతిరిక్త సత్తాకత్వం అనేటువంటిది లేదు అసలు. దృశ్య ప్రపంచం మొత్తము బ్రహ్మ మీదే ఆధారపడి ఉన్నది. ఇది బాగా అర్థం చేసుకుంటే తప్ప పై విషయం అర్థం కాదు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే జగత్ భ్రమ అయం దృశ్యోపి నాస్తి ఏవా ఇది అనుభూయతే. కనపడుతున్నా కూడా ఇది లేదు అని అనుకోవాలంట. ఎలా అనుకోమంటారండి అంటే ఒక్క ఉదాహరణ చెప్తాము. ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆకాశానికి నిజంగా రూపము రంగు లేకపోయినా రంగు రూపం ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా. నువ్వు ప్రపంచ విషయంలో కూడా అలాగే అనుకోవాలి అంటే మొదలు ఆకాశ విషయంలో ఈ విషయాన్ని గట్టిగా అనుకో. ఆకాశ విషయంలో మొదలు ఈ విషయాన్ని ఇది అనుకుంటే ఆకాశానికి రూపము రంగు లేకపోయినా రూపము రంగు కనిపిస్తున్నాయి, అసలు నిజంగా ఆకాశానికి రూపము రంగు లేదు అనే విషయాన్ని గట్టిగా నమ్మితే అప్పుడు ఈ ప్రపంచానికి బ్రహ్మ భిన్న సత్తా అనేటువంటిది బ్రహ్మ భిన్న సత్తా లేకపోయినా కూడా బ్రహ్మ భిన్న సత్తా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ జగత్తు భ్రాంతి అని మనం అంటే ఆకాశం నుంచి ఇక్కడికి రమ్మంటున్నారు. అంటే బయట కనిపించేటువంటి దృశ్య ప్రపంచంలోనే ఒక ఉదాహరణ చెప్పి దాంట్లో ఎలాగైతే లేనిది కూడా ఉన్నట్టుగా కనిపిస్తుందో అలాగే ఇక్కడ కూడా లేనిది ఉన్నది అని చెప్తారు. అంటే మామూలుగా ప్రపంచంలో దీనికి ఎదురుగా ఒక టేబుల్, బల్లను, కుర్చీ ఉంది. ఇది లేదు అని ఎలా చెప్తున్నాము? ఎదురుగా కనిపిస్తుంది కదా. ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. అలా అయితే కనిపించేవన్నీ నిజం కాదుగా. ఎలా? ఆకాశం చూడు,
ఏ రంగులో ఉంది? నీలం రంగులో ఉంది. అది ఎలా ఉంది? ఓ బాండ్లీ లాగా, బోర్లించిన బాండ్లీ లాగా ఉంది. కానీ నిజంగా అలా లేదు. ఎక్కడ ఎంత పైకి వెళ్తావో చూపించు, అక్కడ ఎక్కడ కూడా నీకు బాండ్లీ కనపడదు. ఉమ్. అవునా? ఉమ్. అలాగే ఈ జగత్తంతా కూడా భ్రమే. నీకు ఎదురుగా కనిపిస్తున్న విషయం ముందొకటి, కానీ అది లేదు అని ఎలా అనుకోమంటావు అంటే అది బ్రహ్మ కంటే భిన్నంగా లేదు అని అనుకో. అది లేదు అని అనుకుంటే అప్పుడు అంటే ఆలోచన సరిగ్గా రాకపోవచ్చు. కాబట్టి ఎదురుగా కనిపించే ప్రతి వస్తువు కూడా బ్రహ్మ కంటే భిన్నము కాదు అని అనుకో. ఇలా దృశ్యోహాపి నాస్తి ఏవా ఇది అనుభూయతే, లేనిది కూడా ఉన్నట్టుగా ఎలాగైతే అనుభవంలోకి వచ్చిందో ఆకాశ విషయంలో, అలాగే ఇది కూడా బ్రహ్మ కంటే భిన్నంగా లేకపోయినా బ్రహ్మ కంటే భిన్నంగా అనిపిస్తున్నది అని ప్రతి నిమిషం అనుకోవాలి. ఇది అనుభవానికి మొదటి ఆత్మానుభవానికి మొదటి మెట్టు. ఇలా ప్రతి విషయంలో అనుకోవాలి. దృశ్యం నాస్తి ఇది బోధేన మనసః దృశ్యమార్జనం సంపన్నం చేత్ తదుత్పన్న పరా నిర్వాణ నిర్వృతి. అసలు దృశ్య వస్తువు అనేటువంటిదే లేదు, ఇది మిథ్య. ఈ తత్వజ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ మనస్సు నుండి దృశ్య వస్తువులన్నీ మాసిపోతే అప్పుడు నిర్వాణముక్తి, నిర్వాణ నిర్వృతి, ఆ నిర్వాణ ముక్తి అథవా పరమానందము లభిస్తుంది. పరమానందం ఎలా లభిస్తుంది? జీవన్ముక్త స్థితి ఎలా లభిస్తుంది అంటే, మనస్సు నుండి మనస్సులో ఈ విషయం బాగా దృఢపడాలి. మనస్సు నుండి దృశ్య ప్రపంచం విస్మృతి రావాలి. దృశ్య ప్రపంచం పట్ల దృశ్యం నాస్తి ఇది బోధేన, ఈ దృశ్యం కంటికి కనిపిస్తున్నది ఏది లేదు అనేటువంటి భావన రావాలి. సో దృశ్యమార్జనం. అన్యథా శాస్త్రగర్తేషు లుఠతాం భావతామిహ భవత్య కృతిమాజ్ఞానం కల్పైరపి నిర్వృతి. ఇంకా ఎలా చేసినా, కల్పం మొత్తం చేసినా శాస్త్రం గుంటలో పడి కొట్టుకోవడం తప్ప ముక్తి లభించదు. ఇంకా ఏ మార్గం ద్వారా అయినా కల్పకోటి శతైరపి అని చెప్పాలి. 100 కోట్ల కల్పాలైనా కూడా ఇంకా దాంట్లో పడి బురద గుంటలో పడి కొట్టుకున్నటువంటి పందిలాగానే ఉంటాడు తప్ప ఇంకేమీ ఉండదు. ఇంకో మార్గం లేదు. అశేషేణ పరిత్యాగో వాసనానాం య ఉత్తమః మోక్షః ఇత్యుచ్యతే బ్రహ్మన్ సయేవ విమలక్రమ. వాసన నుండి పూర్తి త్యాగమే ఉత్తమైనటువంటి మోక్షము. చిత్తశుద్ధి నుండే పరంపరాక్రమమున మోక్షం వస్తుంది. పరంపరాక్రమంలో మోక్షం ఎలా వస్తుంది అంటే చిత్తశుద్ధి. అశేషేణ పరిత్యాగః వాసనానాం యః ఉత్తమః మోక్షః ఇత్యుచ్యతే, దాన్నే మోక్షం అంటున్నాం. సయేవ విమలక్రమ, అదే ఉత్తమమైనటువంటి మార్గము. ఇంకొక మార్గం లేదు. క్షీణాయాం వాసనాయాం తు చేతః గలతి సత్వరం, క్షీణాయాం శీతసంతత్యాం బ్రహ్మన్ హిమకణో యథా. శీతసంతత్యాం బ్రహ్మన్ హిమకణో యథా. శీతాకాలం ముగిసిన వెంటనే ఆ హిమ బిందువులు ఎలా కరిగిపోతాయో, మంచు ఎలా కరిగిపోతుందో, అలా క్షీణాయాం వాసనాయాం తు చేతః గలతి సత్వరం. ఆ వాసనలన్నీ క్షయించిన వెంటనే చేతస్సు, మనస్సు, అది కూడా గలతి, అది కూడా కరిగిపోతుంది. మనస్సు లయమైపోతుంది అంట. అయం వాసనయా దేహో ధ్రియతే భూత పంజరః తనునా అంతర్నివిష్టేన ముక్తౌఘస్తంతునా యథా. ఇప్పుడు అయం వాసనయా దేహ ధ్రియతే భూత పంజరః, ఈ వాసన నుండే దేహము
భూత పంజరము, పంజర రూపమైనటువంటి భూతాలతో చేసినటువంటి పంజర రూపమైనటువంటి దేహాన్ని ఈ వాసనల వల్లనే మనస్సు పొందుతూ ఉన్నది. తనునా అంతర్నివిష్టేన ముక్తౌగస్థంతునా యథా. తనునా అంతర్నివిష్టేన ముక్తౌఘస్తంతునా యథ. మణులన్నీ కూడా ఎలాగైతే ఒక దారంతో గుచ్చి వేలాడబడుతున్నాయో అలాగే అంటే మణులన్నీ ఎలా నిలబడ్డాయి, మాలలో ఉన్నటువంటి మణులన్నీ ఎలా నిలబడ్డాయి అంటే ఆ లోపల ఉన్నటువంటి దారం వల్లే నిలబడ్డాయి. అలాగే ఈ శరీరానికి వాసనలే కారణం. వాసన, చిత్తశుద్ధి అంటే వాసనలు, ఇన్స్టింక్ట్స్ లేకపోవడం. వాసన అనే శబ్దానికి ఇంగ్లీష్ లో ఈక్వాలెంట్ అంటే ఇన్స్టింక్ట్ అని చెప్పవచ్చు. ఈ వాసనలు ఎన్ని రకాలుగా ఉంది, ఇంకా ఈ వాసనలు పోగొట్టుకునేటువంటి మార్గం ఏంటి అనే విషయాన్ని రేపటి పాఠంలో చూద్దాం. 10వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. వాసన ద్విధా ప్రోక్త శుద్ధా చ మలినా తథా మలినా జన్మనో హేతు శుద్ధా జన్మ వినాశిని. ఎన్ని రకాల వాసనలు ఉన్నాయి, వాటి వల్ల ఏంటి ఫలితము అని రేపటి పాఠంలో చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్ మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. నమస్కారం గురు. ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం గురువు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు గురుగారు.